అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మిరపకాయ తోటలో ఉన్నా. ఇదంతా మిరపకాయ తోట. చూడండి ఎన్ని మిరపకాయలు దించుకున్నాను. ఈ మిరపకాయలతోటి ఇక్కడే పక్కన టమోటా తోట అనమాట. రెండు మిరపకాయ తోట, టమోటా తోట రెండు పక్క పక్కనే ఉన్నాయి. సో టమోటాలు దించుకున్నాను, మిరపకాయ దించుకున్నాను. ఇవి కూడాను చిక్కుళ్ళు అండి. ఇక్కడే తోట ఉంటే ఈ మొత్తం ఇక్కడే ఫ్రెష్గా తుంచేసుకొని ఈరోజు నేను చేస్తున్న వంట వచ్చేసి పచ్చి రొయ్యలు, కోడిగుడ్డు, వంకాయ, చిక్కుడుకాయలు, టమోటా ఇవన్నీ వేసేసి మంచి ఇగురులాగా చేసేసి టమోటా బుడత అంటారు. సమ్మర్ వస్తే మనకి టమోటా గుజ్జులా కూర చేస్తారనమాట. టమోటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి పసుపు అవన్నీ వేసేసి ఉడకనిచ్చేసి వెనిపి తాళింపేస్తారు. అది మనకి పులుసులాగా కమ్మగా బాగుంటుంది నోటికి. సమ్మర్లో మనకి చారు, ఉప్పుచారు, రసాలు, పులుసు కూరలు కమ్మగా అనిపిస్తాయి. సో ఇప్పుడు నేనేంటంటే టమోటా బుడత, రొయ్యలు, చిక్కుడుకాయలు, వంకాయ వేసి ఇగురు చేస్తాను. గుడ్డు మొత్తం కలిపి ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి. ఇంట్లో శుభకార్యాలు ఏమైనా చేయాలంటే పూజారి గారి నెంబర్ పెడతానండి పోస్టర్లో. వీళ్ళు చాలా సీనియర్స్. మీ ఇంట్లో